ఈరోజు కొరుట్ల పట్టణంలోని వాగును శ్మశాన వాటికను సందర్శించడానికి బీజేపీ పార్టీ తరఫున వచ్చినాము. ఏదైతే శ్మశాన వాటికకు గతంలో 2,30,00,000 రూపాయల వర్క్ పెట్టినా కానీ కూడా ఒక్క వర్షానికే ఆ శ్మశాన వాటిక కూలిపోవడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే బఫర్ జోన్లో అక్రమంగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి గోడ కట్టి కబ్జా చేసి ఈ ఎత్తును మొరంతో పెంచడం వల్ల ఈ వాటర్ ఫ్లో అనేది ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లో మొత్తం శ్మశాన వాటిక దిక్కు వెళ్ళి చేసి ఆ కట్టడాన్ని కూలిపోతున్నాయి. ఇదివరకు కూడా గతంలో మా పార్టీ తరఫున చాలాసార్లు అక్రమంగా కట్టిన గోడలు తొలగించాలని చెప్పి పెద్దవాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు. దానికి ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా దీన్ని అచ్చి చేసి చర్యలు తీసుకుంటలేరు. అదే ఒక నిరుపేద వ్యక్తులు హోటళ్ల దగ్గర కానీ అక్రమ షెడ్లను మాత్రం తొలగిస్తున్న అధికారులకు అక్రమంగా కట్టిన బఫర్ జోన్లో కట్టినటువంటి గోడలు కానీ అక్రమ నిర్మాణాలు ఎందుకు కనబడతలేదని ఇంకొక చెప్పదగ్గ విషయం ఏంటంటే ఆటో మన ట్రాక్టరు మన హైచర్ వాళ్ళు కానీ వ్యాన్ అడ్డ వాళ్ళు కానీ వీళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ పెట్టుకోమని చెప్పి ఇచ్చిండు. అయితే వాళ్ళు పాపం వాళ్ళకి తెలుసో తెలియకనో ఇక్కడ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. మేము క్యాంటర్లు అడ్డ వారికి ఎలాంటి వ్యతిరేకత కాదు మా పార్టీ. వీళ్ళకు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నది మన డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి అనువైన చోట చూపించి వీళ్ళని కూడా వేరే చోటకు ప్రభుత్వం ఏదైనా ప్లేస్ కేటాయించి వాళ్ళకి అక్కడ తరలించాలని చెప్పి నిరుపేదల మీద ఒక పక్షపాత చూపితున్న అధికారులు చైర్మన్ గారు కానీ అధికారులు కానీ ఈ అక్రమ కట్టడ ఈ శ్మశాన వాటిక మన గోడలు పడిపోవడానికి ముఖ్య కారణం ఈ హైట్ పెంచడము, ఈ అక్రమ గోడ కట్టడం వల్లనే ఏదైతే ఆ కాంట్రాక్టర్ కానీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి కానీ వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. ఒకవేళ గిట్ట ఇది ప్రజల ఆస్తి శ్మశాన వాటికది కొరుట్ల ప్రజలందరూ కలిపి పన్నులు కడితేనే ఇలాంటి వర్కులు మేము చేస్తున్నాం. దాన్ని తూతూ మంత్రంగా ఏసీలు. మరొక విషయం ఏంటంటే ఈ ఎత్తు పెంచడం వల్లనే అక్కడ మన శ్మశాన వాటిక ప్రతిసారి వర్షాకాలంలో కొట్టుకపోతుంది. ఇప్పటికైనా ఈ ఎత్తు పెంచడానికి కానీ ఆ గోడ కట్టడానికి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఈ వాగు ఇంత పెద్దన వాటర్ రావడం వల్ల మనం కట్టుకున్న ఏదైతే అందరి కొరకు కొరుట్ల పట్టణ వాసుల కోసం కట్టిన శ్మశాన వాటిక దాదాపు 2.5 కోట్లతోటి నిర్మించడం జరిగింది. అది మొత్తం ఈరోజు సర్వనాశనం అయిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ఈ భూమాఫియా రియల్ ఎస్టేట్ దందా ఏవటి జరిగింది. దీని పక్కనే ఒక పెద్ద వాల్ నిర్మించడం జరిగింది. మరి ఈ గోడను మున్సిపల్ అధికారులు చూస్తున్నారా, గౌరవ చైర్మన్ గారు చూస్తున్నారా లేదా, మరి వీటికి కూడా వాళ్ళు ఏమన్నా మూట అయిపోయినారా తెలియదు. కానీ మొత్తం దీని చేయబట్టి ఈ ఏరియా సరౌండ్ ఏరియా అంతా నాశనం అయిపోయింది. ఈ బఫర్ జోన్లు ఫుల్ ట్యాంక్ లెవెల్లు వీటిలల్లో మరి అధికారులు ఏ విధమైన పర్మిషన్లు ఇచ్చిరా లేదా, ఇస్తే ఎందుకు వరకు పర్మిషన్లు ఇచ్చారు, అధికారుల పైన ఫస్ట్ చర్యలు తీసుకోవాలా. తర్వాత ఏదైతే కబ్జా గురైందో ఆ ప్లేస్ను అంతా సరైన స్థితికి తీసుకొచ్చి ఈ ఏరియాను ఈ వ్యవస్థ అంతా కాపాడవలసిందిగా కొరుట్ల బీజేపీ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు మొన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇక్కడ మన సాయిబాబా గుడి ప్రాంతంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీన్ని సందర్శించడానికి ఈరోజు కొరుట్ల పట్టణ బీజేపీ పార్టీ నుండి మేము ఇక్కడికి సందర్శించడానికి వచ్చాము. అది ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందంటే ఇక్కడ ఈ పక్కనే ఉన్న ఇది ఒక క్యాంటర్ల అడ్డా అనుకుంటా. ఇక్కడ ఆల్రెడీ పోయిన ఎమ్మెల్యే గారు కావచ్చు, వీరికి పెట్టుకోమని చెప్పి ఇచ్చినారు కావచ్చు. కాకపోతే ఇవ్వడం తప్పని నేను అంటలేదు. కాకపోతే ఇక్కడ ఒక జోన్ ఒక లేయర్ మొత్తం మొరంతో నింపేసి ఇక్కడ ఎత్తు వేయడం వల్ల ఇక్కడ వరదంతా శ్మశాన వాటిక సైడ్ వెళ్ళి అక్కడ గోడ కూలిపోయింది. పోయిన సంవత్సరం కూలిపోయింది, మళ్ళీ కూడా కూలుతందుకు వస్తుంది. దాని గురించి 2 కోట్ల చిల్లర పైసలు ఖర్చు పెట్టి అది కట్టుకున్నారు, కట్టించారు మున్సిపాలిటీ. ఇప్పుడు ఎందుకు కూడా వనికి రాకుండా పోతుంది, ప్రజాస్వామ్యం అనవసరంగా వృధా అయిపోతుంది. అయితే ఇంకోటి ఏంటని చెప్పంటే దీని పక్కనే ఒకటి అక్రమంగా నిర్మించిన వాల్ ఉంది. ఈ బఫర్ జోన్లో కట్టారు. అది దాని పక్కనే వెంచర్ ఏర్పాటు చేశారు. దాన్ని మున్సిపాలిటీ అధికారులు దాన్ని దృష్టికి తీసుకోలేరు ఇంతవరకు. అది వేయడం వల్ల ఈ రెండు కారణాల వల్ల ఈ వాగు చిన్నగా అయిపోయి అటు శ్మశాన వాటిక మీద ఎఫెక్ట్ పడి కూలిపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఏవైతే బఫర్ జోన్ ఉన్న వాటిని మున్సిపల్ అధికారులు చర్య తీసుకొని వాటిని తొలగించి ప్రజా ఆస్తికి నష్టం కలగకుండా చూడాలని చెప్పని బీజేపీ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. గత 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర బీజేపీ పార్టీ
ఆదేశాలు చేసింది. మీ యొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడ వర్షాలతో ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాలను బీజేపీ సందర్శించాలని చెప్పి కోరింది. దానిలో భాగంగా కోట్లపట్నంలోని వాగు దగ్గర ప్రాంతంలో ఏదైతే అక్రమంగా నిర్మించిన దాన్ని బట్టి శ్మశాన వాటికకు దాదాపు 2 కోట్ల నష్టం జరిగింది. అదేవిధంగా దీని పక్కనే ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇక్కడ బాల్ నిర్మించడం వల్ల అక్కడ కూడా దాంతో ఈ యొక్క ఏదైతే శ్మశాన వాటిక ఉన్నదో అది కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంతకుముందే దీనిపై స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ అధికారులకు కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ లెవెల్లో మొత్తము నిర్మించారని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగానే చూస్తూ ఊరుకున్నారు. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పిండ్రు, ఎక్కడైతే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ నిర్మాణాలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలా, మీరు అవన్నీ మీటుగా దృష్టి పెట్టాలని చెప్పి ప్రతి మున్సిపాలిటీకి కానీ ప్రతి ఎంఆర్ ఆఫీస్ కానీ కలెక్టర్లకు కానీ ఆదేశాలు చేశారు. మేము కలెక్టర్ గారిని ఒకటే కోరుచున్నాం, వెంటనే ఈ ప్రాంతాన్ని సందర్శించి సరైన నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఖచ్చితంగా మేము ఈ యొక్క కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. ఎందుకంటే కోట్లపట్నానికి ఒకటే ఒక శ్మశాన వాటిక ఉన్నది మంచిది. ఆ శ్మశాన వాటిక కూడా కోట్లపట్నం ప్రజలు కాపాడకపోతే చాలా కష్టదాయకంగా ఉంటుందని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటి ఇదైతే బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లెవెల్లో ఏదైతే నిర్మాణం జరిగిందో మా యొక్క పెండం గణేష్ గారు కానీ మున్సిపల్ కౌన్సిలర్ ఉన్న మా సుజాత గారు కానీ ఇంకా మా కౌన్సిలర్ ఉన్న మాడవి నరేష్ గారు కానీ దీనిపై ఖచ్చితంగా కొట్లాడి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని కూడగొట్టడాక వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే పార్టీ ఆదేశాలను మేమందరం కూడా శిరసా వహిస్తాం, ముందుకు పోతాం. అందరం కలిసి ఉండి కూడా ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న నాయకులకు చెప్తున్నాం, పట్టణాన్ని మనం అందరం కాపాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఇది ఒక్కటే కాకుండా మద్దు చెరువు ఉంది, తాళ చెరువు ఉంది, అక్కడ అన్యాక్రమైంది. ఎందుకంటే పట్టణం చాలా పెద్దదైంది. ఇవన్నిటిని కూడా మనం కాపాడితేనే తప్ప మనకు భవిష్యత్తులో తాగునీటితో చాలా కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిపై ఈ యొక్క ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయి ఎక్కడెక్కడ తప్పుడు నిర్మాణం జరిగే అవన్నీ తీసేయాలని చెప్పి మేము ఈ బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భారత్, జై హింద్, జై తెలంగాణ.